నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటి రోజు నుండే వినూత్న తరహాలో పాలన సాగిస్తూ సిక్కోల వాసుల అభిమానాన్ని చూరగొంటున్నారు గుండు శంకర్. శ్రీకాకుళం నియోజకవర్గ వాసుల సమస్యలను గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికక్కడే పరిష్కార మార్గాలను కూడా సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సర్పంచ్ నుండి శ్రీకాకుళం శాసనసభ్యునిగా విజయం సాధించిన గుండు శంకర్ పాలనలో కూడా ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతి రోజు నుండే థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం పేరిట అధికార అనధికార ప్రముఖులను నియోజకవర్గ ప్రముఖులను కొలుస్తూ ఎమ్మెల్యేగా తన యాక్షన్ ప్లాన్ వివరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సైతం అక్కడి అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే స్టేడియం పనులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శనివారం నాడు శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంను పరిశీలించి అక్కడి రీడర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులులేమి సమస్యతో బాధపడుతుందని తెలుసుకొని స్థానిక ప్రముఖులు సైతం విరాళాలు అందజేయాలని కోరారు. దీంతో అక్కడికక్కడే 25,000 రూపాయలు సమీకరించారు. దీనికి మరింత నిధులు తోడు చేసి జిల్లా గ్రంథాలయం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కూడా ఇలా ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గుండు శంకర్. నేను జనరల్గా థ్యాంక్స్ గివింగ్ పర్యటనలో భాగంగా మొన్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా శ్రీకాకుళం నడిపొట్టునున్నటువంటి సెంట్రల్ లైబ్రరీ కోసం ఇక్కడ ఉన్న సమస్యలతో వాళ్ళు ఏంటంటే సతమతం అవుతున్నారో నాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ లైబ్రరీని సందర్శించినప్పుడు మినిమం మౌలిక వసతులు లేవు. ఇక్కడ ఫ్యాన్స్ బాగులేకపోయిన స్థితి, బాగు చేసుకోలేకపోయిన స్థితిలో ఉన్నది. అలాగే లైట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు. అమ్మాయిలకైతే చాలా ఇబ్బందికరం. ఓ పక్క మెగా డిఎస్సి ఓపెన్ అయ్యింది, ఇంకో పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇవన్నిటికి ప్రిపేర్ అవుతున్న ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి లైబ్రరీ. ఇక్కడ బుక్స్ కూడా సరిగ్గా అందుబాటులో లేవని, అలాగే వాటర్ ఫెసిలిటీ లేదని, అలాగే వాష్రూమ్స్ అందుబాటులో లేవని, అలాగే కనీసం భోజనం చేసుకోవడానికి కూడా వసతి లేదని ఇవన్నీ చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా నాతో పాటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంతమంది డొనేషన్స్ కూడా ఇప్పుడే ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను నగర ప్రముఖులకు, అలాగే నియోజకవర్గ ప్రముఖులకు, జిల్లా ప్రముఖులకు, స్వచ్ఛంద అందరూ కూడా నేను మీ వంతు సహాయ సహకారంగా దీనికి ఇవ్వాలి. జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్తో పాటు మత్స్య పశుసంవర్ధక శాఖను అప్పగించారు. మంత్రిత్వ శాఖ కేటాయింపుపై అచ్చెన్న అనుచరులు కొంత నిరాశకు గురయ్యారు. ఆయనకు హోంశాఖ కేటాయిస్తారని వారు ఆశించడమే అందుకు కారణం. వ్యవసాయం, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా నియమితులైన అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించిన సందర్భంలో పార్టీ అధికారంలోకి వస్తే తనకు హోంశాఖ కేటాయించాలని 1-2 సందర్భాల్లో కోరారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బాబాయ్ గెలిస్తే హోంశాఖ మంత్రి అవుతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో తప్పనిసరిగా ఆయనకు హోంశాఖ వస్తుందని అంచనా వేసుకున్నారు. అచ్చెన్నాయుడికి అప్పగించిన శాఖలు కూడా మరీ అంత ప్రాధాన్యం ఉన్న శాఖలేమీ కావనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను కోటబొమ్మల్లోని టీడీపీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు కొనసాగిన కింజరాపు అచ్చెన్నాయుడిని మంత్రివర్గంలో తీసుకోవడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. కొత్త అధ్యక్షులుగా విశాఖ జిల్లా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. నగరంలోని స్థానిక హయాతి నగరంలో నాగవల్లి నదికి వెళ్లే మార్గం చాలా దుర్గంధంగా చెత్త చెదారాలు వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడారు. మున్సిపల్ అధికారులు హుటాహుటిన వచ్చి ఆ మార్గాన్ని శుభ్రం చేశారు. మార్గంను శుభ్రం చేయడంతో మున్సిపల్ అధికారులకు, ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్కు స్థానికులంతా కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం.
స్థానిక హయాతి నగరంలో నాగావళి నది ప్రవాహం ఈ నది ఒడ్డిన చెత్తలతోటి వ్యర్థాలతోటి చాలా దుర్గంధంగా ఉండి ఇక్కడ స్థానిక ప్రజలకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అదేవిధంగా నాగావళి నదికి వెళ్ళే వారికి మార్గం లేకుండా ఈ మురికి నీరు అడ్డంగా ప్రవహించడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున దీనికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండి శంకర్ గారి అనేక దృష్టిలో పెట్టడం జరిగింది. దానితో ఆయన స్పందించి స్థానిక అధికారులు చెప్పడంతో శానిటేషన్ అధికారి అయిన శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి ఆయన వచ్చి జేసీబీలతోటి ఈ మార్గాన్ని సులభతరంగా చేసి చాలా మంచి మార్గంగా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల ఎటువంటి వ్యర్థాలు కూడా ఇక్కడ వేయకుండా స్థానిక అయ్యతున్నారు ప్రజలకు కూడా అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. అందరూ కూడా మన పరిసరాలను అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యాలు కానీ ఎటువంటి రోగాలు కానీ రాకుండా ఉంటాయి. ఈరోజు ఈ పరిశుభ్రంగా చేయడానికి మన ఎమ్మెల్యే గొండి శంకర్ గారు సహకరించారు. ఆయన సహకారంతో శానిటేషన్ అధికారి శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలతో మనం మన నాగావళి నదిని బాగు చేసుకుంటున్నాం. దయచేసి మళ్ళీ అందరికి ప్రార్థిస్తున్నాను, మన నాగావళి నదిని పరిశుభ్రంగా ఉంచుకొని మన నాగావళి నదిని మురికినీరు అవ్వకుండా నాగావళి నదిని మంచినీరు తీర్చిదిద్దుదాం. ఆమదాలవలస ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన కోన రవికుమార్కు చంద్రబాబు నాయుడు కేబినెట్లో స్థానం కల్పించాలని న్యాయవాది రాజారావు డిమాండ్ చేశారు. నగరంలోని చిన్న బజార్ రోడ్లో ఉన్న క్లాత్ అండ్ మర్చెంట్స్ భవనంలో శనివారం మీడియా సమావేశంలో రాజారావు మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోన రవికుమార్ జిల్లా సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేశారన్నారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పోలీసులు వేధింపులు వచ్చినా కార్యకర్తలకు అండగా నిలబడ్డారని తెలిపారు. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలతో కోన రవికుమార్కు గొప్ప స్నేహబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేబినెట్లో అవకాశం లేకుంటే స్పీకర్ పదవి అయినా ఇచ్చి గౌరవించాలని కోరారు. సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నపు శ్రీనివాసరావు, మేరాబాయ్ తదితరులు పాల్గొన్నారు. అసంతృప్తితో, బాధతో, ఆవేదనతో మేము మీ ముందుకు రావడం జరిగింది. ఈ జిల్లాలో స్వాతంత్ర అనంతరం రాజకీయ ప్రాతినిధ్య వారసత్వంగా మా కులానికి ప్రాధాన్యత రావడం జరుగుతుంది. అందులో భాగంగానే బొడ్డేపల్లి రాజగోపాలరావు, మధ్య తులసీదాస్ గారు, సిగిలిపల్లి శ్యామలరావు గారు, సీతారాం గారికి అనేక ప్రభుత్వాల్లో ముఖ్యమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. అది ఆ రాజకీయ ప్రాధాన్యత వారసత్వం కొనసాగించడం అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జంగమ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ విభూది సూరిబాబు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలకు ప్రజలు ఘన విజయాన్ని అందించారని, ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటకు చంద్రబాబు కట్టుబడి తొలి 5 సంతకాలు చేశారని, ముఖ్యంగా మెగా డిఎస్సి వలన యువతలో ఉత్సాహం వచ్చిందన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల పెంపు తదితర అంశాలపై సంతకాలు చేశారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంతో సచివాలయ ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారని చెప్పారు. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గం కూడా యువనేత ఎమ్మెల్యే గొండు శంకర్ సారథ్యంలో ముందుకు వెళుతుందని, శ్రీకాకుళం జిల్లాకు మంత్రి పదవులు కేటాయించడం జిల్లా అభివృద్ధికి సూచకమని, అచ్చెన్నకు, రామ్మోహన్ నాయుడులకు అభినందనలు తెలియజేస్తూ కోడ రవికుమార్కు మంత్రి పదవి ఇస్తే బాగున్ను అని ఆయన వ్యాఖ్యానించారు. స్పందన ప్రేక్షకులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమైన ఒక 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టడం చాలా హర్షణీయం. ఆయన చేస్తున్నదంతా చెప్పిందంతా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మనం అనుకున్నట్టే చేశారు. 4000 పెన్షను, తర్వాత మొత్తం అన్నీ కూడా మరి ఇంక అది ఇది కాదు, ఈ 5 సంతకాలు కూడా నెంబర్ 1 పొజిషన్లో నువ్వే పెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి కూడా ఏవి చేసినా సరే ఆయన దాటికి ఎవరూ తట్టుకోలేరు. ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సచివాలయ ఉద్యోగులు శనివారం 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సూరిబాబుకు
మొక్కను అందజేసి నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు గాను శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నవ్యాంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారని యువత ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే యువతలో నైపుణ్యం పెంచేందుకు కూడా శిక్షణా కార్యక్రమాన్ని, పెన్షన్ పెంపు, మరికొన్ని అంశాలపై సంతకం చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, సంక్షేమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తారని తెలిపారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు జిల్లా అభివృద్ధి తథ్యమని, స్థానిక ఎమ్మెల్యే కూడా బాగా శ్రమిస్తున్నారని, జిల్లా అభివృద్ధి తథ్యమని చెప్పారు. సూరిబాబును కలిసిన వారిలో సచివాలయ అడ్మిన్ హారిక కరణం, విద్యా కార్యదర్శి నరేంద్ర, ఎమ్యూనిటీస్ నివాస్, వెల్ఫేర్ కార్యదర్శి నాయుడు, ఉమెన్ ప్రొటెక్షన్ పుణ్యావతి, ఆరోగ్య కార్యదర్శి పార్వతి, ప్లానింగ్ సెక్రటరీ నాగరాజు, శానిటేషన్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులున్నారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వేకోజాము నుంచి స్వామివారికి విశేష పూజలు జరగగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తులసి దళాలతో తయారు చేసిన దండలను భక్తులు సమర్పించగా వాటిని ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించి భక్తుల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6:30 స్వామివారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకారం జరుగునని తెలిపారు. అదే రోజు ఉదయం 9:30 నుంచి సామూహిక 1,00,000 తులసి దళాలతో సహస్రనామార్చన చేయనున్నట్టు తెలిపారు. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పూజలు జరుగుతుంటాయని తెలిపారు. భక్తులకు స్వామివారి సన్నిధిలో చాలా మనశ్శాంతిగా ఉంటుందని భక్తులు చెబుతుంటారని ఆయన వివరించారు. 17న జరిగే పంచామృత అభిషేకం, అర్చన, అలంకారం కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. తర్వాత 9:30 గంటల నుంచి 11 గంటల వరకు కూడా సామూహికంగా 1,00,000 తులసి దళార్చన స్వామివారికి జరుగుతుంది. కావున పై కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనితను శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు ఆనెపు రామకృష్ణం నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర జడ్పీటీసీల సంఘం కార్యదర్శి ఆనెపు రామకృష్ణం నాయుడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం నాడు ప్రముఖ వైష్ణవ క్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామిని హోంమంత్రితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అనితను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారుతున్న పాలిథిన్ కవర్ల నిషేధానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. పాలిథిన్ కవర్ల వాడకం, అలాగే వాటిని వాడాక ఇష్టానుసారం పారేయడంతో, వాటిని సంబంధిత కార్మికులు కాల్చివేస్తుండడంతో వస్తున్న పొగ వలన మానవాళి, అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులకు కూడా పలు వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గార మండలంలోని సెమ్మపేట గ్రామానికి సంబంధించిన ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలను స్థానికంగా ఉన్న చెరువు ప్రాంగణంలో పడేస్తూ వాటిని కాల్చేస్తున్నారు. వచ్చే పొగలను శ్రీకూర్మం వైపు వెళ్లే ప్రజలు పీల్చుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి చర్యలను మానుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పాలిథిన్ కవర్లు కాల్చగా వస్తున్న పొగతో ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు సమాచారం. కొందరు వైద్యులు చెప్పిన సమాచారం మేరకు ఊపిరితిత్తులు ఉండాల్సిన రంగులో కాకుండా వేరే రంగులో ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇలాంటి అనర్థాలకు దారితీసే పాలిథిన్ కవర్లను వాడడం, వాటిని పారేయడం వలన కలిగే అనర్థాల నుంచి రక్షణ పొందాలంటే ప్రభుత్వాలు, అధికారులు, బాధ్యత గల పౌరులు అంతా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి పాలిథిన్ కవర్ల నిషేధానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని వివిధ షాపులకు కొందరు వ్యక్తులు వెళ్లి ఫాస్టాగ్ పేరుతో అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని జిల్లా ఆహార నియంత్రణ అధికారి కె వెంకటరత్నం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షాపులకు వచ్చి ఫాస్టాగ్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అనధికారికంగా వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా వసూళ్లకు ఎవరైనా వస్తే తక్షణమే జిల్లా ఆహార నియంత్రణ అధికారి కె వెంకటరత్నం 97040099
89 నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఇలాంటి వసూలు విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. MDU ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆపరేటర్లకు భరోసా కల్పించారు. శనివారం ఎమ్మెల్యే శంకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న MDU ఆపరేటర్లతో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ముందుగా వాటిపై అవగాహన పెంచుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తానని ఆపరేటర్లకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ MDU ఆపరేటర్లు బొట్ట రామారావు, వేణుగోపాల్, సురేష్, నరేష్, అప్పారావు, బాలకృష్ణ, శ్రీను, రాజు, మాధవ్, కిరణ్, శివప్రసాద్, దివాకర్, ఈశ్వర్, శంకర్, రాజా, బుజ్జి, కిషోర్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందజేయడమే యూనియన్ లక్ష్యమని ప్రెసిడెంట్ రాయి బాబురావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, సిబ్బంది, CITU యూనియన్ సభ్యులు కలిసి యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు గాను జోనల్ జిల్లా కోఆర్డినేటర్ డి సూరిబాబు కన్వీనర్ల సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా రాయి బాబురావు, జనరల్ సెక్రటరీగా MPHEO జి రవికుమార్, వైస్ ప్రెసిడెంట్గా పి స్వాతి, ఎం రమేష్, పి అప్పారావు, ఎస్ బాలకుమారి ఎన్నికయ్యారు. వీరికి సంఘం సభ్యులు, పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా డాక్టర్ డి షకీలా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మంగళవారం GGH శ్రీకాకుళం సూపరింటెండెంట్గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ విషయం సంబంధిత అధికారులకు కూడా చేరవేసినట్లు సమాచారం. బడియుడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని కోరుతూ పాఠశాల పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష సెక్రటరీ అధికారులు, శ్రీకాకుళం మండల విద్యాశాఖ అధికారి ఎన్ కృష్ణ శనివారం మున్సిపల్ ఉన్నత పాఠశాల చాపల వీధిలో ర్యాలీగా ప్రదర్శన చేపట్టారు. 6 నుండి 14 ఏళ్ల వయసు గల బాలలంతా నిర్బంధ ఉచిత పాఠశాల విద్య అభ్యసించాలని, బడియుడి పిల్లలను ఎక్కడైనా పడేలా ఉంచినట్లయితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోబడతాయని, బాల్యాన్ని హరించే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదని, బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన, సంబంధిత అధికారులపైన ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. బడిలో చేర్పించడం కోసం లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వారి దృష్టిలోకి వచ్చిన ప్రతి బిడ్డను పాఠశాలలో చేర్పించే కార్యక్రమం తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం బాలల విద్య కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతుందని, వేలాది కోట్లు ఖర్చు చేస్తూ పాఠశాలను మౌలికంగా అభివృద్ధి చేస్తూ సాంకేతికంగా డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో బడియుడు బాలలంతా బడిలో ఉండాలని జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాల కోఆర్డినేటర్ పూడి జనార్దన్ రావు వివరించారు. కార్యక్రమంలో అధికారులు బుడుమూరు గోవిందరావు, సింహాద్రి, నీరజ, నళినీకాంత్, వెలమల ఉమా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని 50వ డివిజన్ తెదేపా ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ శ్రీపాన మల్లేశ్వరరావు అన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ల సహాయ సహకారాలతో తమ డివిజన్ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. 10 లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్తో కాలువ పూడికతీత కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా ఈ కాలువ పూడికతీతను పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ శ్రీపాన మల్లేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి మురుగునీటి సమస్య అధికంగా ఉందని, కాలువల పూడికతీత సకాలంలో తీయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సాగునీటి కాలువలలో పేరుకుపోయిన పూడికతీతను తీయించి రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తామని కమిషనర్ అన్సారియా హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిదండ్రులే దైవాలని, వారి రుణం తీర్చుకోవడం మన నైతిక బాధ్యతని జిల్ ఫౌండేషన్ సత్యసాయి స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక గొంటి వీధిలో గల పట్టణ పేదల నిర్మూలన బసలో తలదాచుకుంటున్న నిస్సహాయులకు జాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్ ఫౌండర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్ ఫౌండేషన్ జాడ సాయి తల్లి జాడ శ్రీదేవి జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పలు ముఖ్య కోడలలో ఉండే అభాగ్యులకు ఆహారం అందించడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి ప్రధాన కార్యదర్శి మణిశర్మ మాట్లాడుతూ జాడసాయి తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం ఏదో ఒక సేవలో నిమగ్నం అవుతాడని, జాడ శ్రీదేవి మన మధ్య లేకపోయినా సాయి చేస్తున్న సేవల రూపంలో మన మధ్య ఉన్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాడ దేవి గారైనటువంటి స్వర్గీయ జాడ దేవి గారైనటువంటి పుట్టినరోజు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఈరోజు ఆవిడ మన మధ్య లేకపోవడం చాలా
విచారకరమైనటువంటి రోజు. అయినా ఎక్కడున్నా సరే ఆవిడ ఈ జన్మదినాన్ని ప్రతి పుట్టినరోజు కూడా ఆవిడ బతుకున్నప్పుడు కూడా ఆవిడ ప్రతి పుట్టినరోజు ఇదే విధంగా నిరుపేదలకు ఉపయోగపడే విధంగా అక్కడ బెహ్రా మనో వికాస్ కేంద్రంలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఆహార పంపిణీగా చేసి బతుకున్న రోజుల్లో కూడా ఆవిడ అదే విధంగా ఆవిడ కోరిక ఎత్తి వట్టివేర్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా ఎండాకాలంలో ఇల్లు చల్లదనం కోసం వట్టివేళ్లతో చేసిన చేపలు వాడుతుంటారు. కొబ్బరి నూనెలో వేసుకొని కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఆహారంలో కూడా భాగం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ వేర్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో వాడతారని వైద్యులు చెబుతున్నారు. వట్టివేరుతో షర్బత్ తయారు చేసుకుని తాగడం వల్ల ఎండాకాలంలో తరచూ వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి తగ్గుతాయి. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. వట్టివేరు సారం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సువాసన భరితంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. నిద్రలేమి పోగొట్టి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే ఈ వేర్లని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. వేర్లని మొత్తాన్ని పేస్ట్లా నూరి దానిని తలపై పట్టిలా వేసుకుని కాసేపు అయ్యాక శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేర్లని ఓ గ్లాసులో వేసి ఓ 4-5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగితే డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. కొండ నీళ్లు వాడేవారు ఈ వట్టివేరును ఓ తెల్లని వస్త్రంలో మూటకట్టి ఆ నీటిలో వేయాలి. 2-3 రోజులకు ఒకసారి వట్టివేరును మార్చుకోవాలి. కొండ నీటిలో నానబెట్టిన వట్టివేరుని పారేయకుండా దానిని మెత్తగా నూరుకొని ప్యాక్లా ముఖానికి వేసుకోవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. వట్టివేర్లను నీటిలో వేసి మరిగించి స్నానానికి వాడే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట వాసన దూరం అవుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పలేదు, తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.